34వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తామని చెబుతున్నారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గురువారం 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డి డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్, బాలాజీనగర్లో పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాల హామీలతో గద్దెనెత్తిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, పెండేలా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. తనను 34వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్లో నెలకొన్న రోడ్ల సమస్యతో పాటు బక్కతాయికుంటను సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. అక్కడే మహిళల కోసం వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. 34వ డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ ప్రజలు ఆశీర్వదించి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 360 రోజులు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి పదవి ఉన్నా లేకున్నా ఆపద ఉంటే ఆదుకునే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండా మధుసూదన్ రెడ్డి, లెంకల వెంకట్రెడ్డి, రేగట్టె మధుసూదన్ రెడ్డి, ఉప్పాల శేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, అవినాష్ కుమార్, విజయేందర్ రెడ్డి, సంతోష్, రవి, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కంచర్ల విజయారెడ్డి, శోభ, లక్ష్మి, జి పద్మ, ఆండాలు, జి సంధ్య, కె లక్ష్మి, టి లక్ష్మి, సరస్వతి, రావుల రేణుక, సింధు, చెల్ల కోటేష్తో పాటు శ్రీ లక్ష్మీనగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 34వ వార్డు ఓటరు మాషేలకు విజ్ఞప్తి. ముఖ్యంగా మన ప్రాంతంలో అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్దలు, గౌరవనీయులు అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో నివాసం ఉంటారు. ఏ ఇంటికి వెళ్ళినా మా సీన్గాడు వచ్చిండు, మా ఇంటికి వానికే మేము ఓటేస్తాం, పనిచేసినటువంటి వ్యక్తికే మేము ఓటేస్తామని చెప్పేసి ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టిఫిన్ చేస్తే మాకు టిఫిన్ పెట్టి తర్వాత బిడ్డ నువ్వు గెలవాలి, నువ్వు గెలిస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నువ్వు గెలిస్తేనే మన యొక్క గతంలో ఒక వ్యక్తిని గెలిపించిన వాళ్ళు ఇంతవరకు ఇక్కడ ముఖం కూడా చూపించలేదు. లక్ష్మీనగర్ కాలనీ, బాలాజీ కాలనీలో నువ్వైతేనే మాకు అందుబాటులో ఉంటావు, అందుబాటులో ఉండే వ్యక్తినే మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంటోడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో బక్కతాయి కుంట ఉంది. ఆ యొక్క బక్కతాయి కుంటను మినీ ట్యాంక్ బండ్గా చేసి ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అదేవిధంగా మన వీటి కాలనీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఆర్చి నుండి మన బక్కతాయి కుంట వరకు పెద్ద రోడ్డుగా చేసి దాని వెంట మొత్తం స్ట్రీట్ లైట్ని కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నిర్మాణం చేయడం కోసం అందరి సహకారంతో ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరి సూచన మేరకు అందరినీ కలుపుకొనిపై ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో లో వోల్టేజ్ సమస్య అనేక ఉండే, ఆ యొక్క లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడం కోసం ఆనాడు ఉన్నటువంటి మన మంత్రివర్యులు 175 స్తంభాల దాకా ఈ ప్రాంతంలో కొత్తవి వేయించడం జరిగింది. అదేవిధంగా 25 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య లేదు. అదేవిధంగా నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, విద్యుత్ నగర్ కావచ్చు, తర్వాత వీటి కాలనీ పేదలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అంత్యోదయ పథకం కింద 35 కిలోల రేషన్ కార్డులు అనేక మందికి ఇప్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా వృద్ధాప్య పింఛన్ పెట్టించడం జరిగింది. తర్వాత వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, బిడ్డ నువ్వే గెలవాలి, మా ఆశీర్వాదంతో కూడా నీపైనే ఉంటుంది, నువ్వు తప్పకుండా గెలుస్తావని చెప్పేసి చాలామంది పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదేవిధంగా బిడ్డ నువ్వు ముందుకెళ్ళు, అవసరమైతే నెల పింఛనైనా నీకు ఇస్తాం, నేను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నారు. వారందరికీ నా పైన నమ్మకంతో నన్ను ఆదరించి తర్వాత నా కోటేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.